ద బెస్ట్ సోర్స్ మీకు. డిగ్రీ నుండి ఏమేమి చేయాలి, ఏ ఎగ్జామ్స్కి మనం చేసుకోవచ్చు అనేది ఒక ప్లాట్ఫామ్లో తీసుకోవాలి. తీసుకొని మీరు ఏం చేస్తారంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. డిగ్రీ ఉందంటే మీకు చాలా ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. సో మీరు ఏం చేస్తారంటే అక్కడ నుండి స్టేట్ ఎగ్జామ్స్ కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసినప్పుడు టైం అనేది డిగ్రీలో చాలా యూటిలైజ్ చేసుకోవాలి. ఎట్లా అంటే టీచర్స్ రాగానే ఆ టైం ఉంటుంది, లేకపోతే మీకు ఏదైనా మంచిగా అనిపించదు క్లాస్ రావాలని చెప్పి మీరు అప్పుడు ఏం చేయాలి, రూమ్లో కానీ బయటకు వెళ్ళకుండా లైబ్రరీకి అలవాటు చేసుకోండి. క్లాస్కు ఒక క్లాస్ మిస్ అయినా నో ఇష్యూ, మీకు కాన్ఫిడెన్స్ పెరిగి నేను ఇది జాబ్ చేస్తా అట్లా అనేది ఒకటి మీ లోపల ఒక ఫైర్ అనేది జనరేట్ అవుతుంది. ఫస్ట్ అందరిలాగే వచ్చి అందరిలాగే వెళ్ళిపోయి కొంచెం టైం పాస్ చేస్తాం. డిగ్రీ అంటే కొంచెం టైం ఉంటుంది. దాన్ని మీరు ఆ లైబ్రరీ, మనకి ఇక్కడే లైబ్రరీ ఉంది, దాన్ని యూజ్ చేసుకోండి. ఇంకోటి మనకి ఏంటంటే డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ ఒక హ్యాబిట్గా పెట్టుకోండి. ఎందుకంటే మీకు చాలా విషయాలు మీరు రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో న్యూస్ పేపర్లో చాలా విషయాలు వస్తాయి. అవి రేపు పొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్ బుక్స్ వీటికంటే కొంచెం డిఫరెంట్ ఉంటాయి. బట్ యూ కెన్ డూ ఇట్. ఎందుకంటే నేను చేయగలిగినప్పుడు మీరు అందరూ చేయగలుగుతారు. ఎందుకంటే నేను బేసిక్గా మరి బైపీసీలో మంచి మార్క్స్ వచ్చిండే, 934 ఎంతో వచ్చిండే. ఆ తర్వాత ఎంబీబీఎస్ అంటే నీట్ ఎగ్జామ్, అప్పుడు ఎంసెట్ ఉండేది. ఎంసెట్ ఫస్ట్ ఇయర్ మా అప్పుడు ఫస్ట్ నీట్ వచ్చింది, ఫస్ట్ బ్యాచ్ మా అప్పుడు నీట్. నేను ఎగ్జామ్ రాశాను, క్లోజ్గా పోయింది 1-2 మార్క్స్. అట్లా నీట్ పోయినాక నేను కొంచెం ఎంతజియాజం కోల్పోయి ఉన్నాను నేను ఆ టైంలో డిగ్రీ వచ్చి ఇంకా ఫ్రెండ్స్ అనేది ఉంది, కాలేజ్ క్లాసెస్కి వచ్చి మిగతా టైం అంతా రూమ్ వెళ్ళిపోవడం కానీ చేయడం కానీ ఏదైనా పని ఉంటే బయట పని ఉంటే చేసాను నేను. అంటే మనకి ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెంట్ అంటే కాలేజ్ ఫీ అవి కానీ కాదు, కానీ బయట మనకు కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, వాటి కోసం చేయాల్సిన వర్క్స్ కూడా చేసుకున్నాను నేను ఇక్కడ. అంటే నా సెల్ఫ్గా నేను సస్టైన్ కావడానికి ఇంట్లో మీద ఆధారపడద్దు. నేను ఇక్కడ దాదాపు ఒక 8-9 ఇయర్స్ ఆ ఏజ్ ఉంటుంది కదా, సో అట్లాంటివి నేను సెల్ఫ్గా సస్టైన్ అవ్వకుండా లైబ్రరీకి వెళ్ళేది. నేను మన జగ్గయ్య సార్ అని ఉంటారు అక్కడ లైబ్రరీలో, ఆయన నాకు ఇప్పుడు పోయినా గుర్తుపడతారు. ఎందుకంటే నేను ఆ టైంలో కాలేజీలో ఎప్పుడన్నా వస్తే మార్నింగ్ అవర్స్ కానీ మధ్యాహ్నం కానీ తీసుకొని డైరెక్ట్ లైబ్రరీలో కూర్చునేది. 4 o'clock 5 o'clock వరకు ఉంటారు కాబట్టి అట్లా యూటిలైజ్ చేసుకునేది. కొంచెం నాకు అప్పుడు అవగాహన పెరిగింది. దాన్ని నేనేం చేసిన అంటే తర్వాత కోచింగ్ తీసుకోవడం, దాని ద్వారా మళ్ళీ గ్రూప్స్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వచ్చి వాటిని నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్పుడు ప్రిపరేషన్ టైం దొరికింది. నేనేమనుకున్నా అంటే నాకు ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల నాకు ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు ఈ అన్ని ఎగ్జామ్స్ అట్లా పోస్ట్ పోన్ కావు కదా, సో మీరు అడ్వాన్స్లో ఉండాలి. మీ డిగ్రీ అయిపోయినట్టే మీరు ఏం చేయాలా, ఏదైనా స్టేట్ ఎగ్జామ్ కానీ సెంట్రల్ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి మీకు. అప్పుడే డిగ్రీ అయిపోయాక 1 year టైం తీసుకొని చదువుతా కొడతారు, ఆ తర్వాత 1-2 years తీసుకొని కొడతారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే డిగ్రీలో ఉన్నప్పుడు మీ టైం అనేది ఆ ఎగ్జామ్స్కి వీటితో పాటు వాటిని యూటిలైజ్ చేసుకున్నారు అనుకోండి. మీకు ఏంటంటే డిగ్రీ అయిపోగానే ఎగ్జామ్స్ ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందనుకోండి సపోజ్గా, అప్పుడు దానికి మీరు ఎలిజిబుల్ ఉంటారు, ఫాస్ట్గా అంటే జాబ్ కొట్టుకునే అవకాశం ఉంటుంది. సో మనం అల్టిమేట్గా ఏదో ఒక జాబ్ అయితే చేయాలి కదా. మనం డిగ్రీ చేసినా ఏం చేసినా తర్వాత ఏదో ఒక జాబ్ చేసి ఫ్యామిలీని పోషించాలి కదా. అదేదో ముందే అడ్వాన్స్గా ఉంటే ఇప్పుడు డిగ్రీలోనే కొంచెం ముందే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసి అప్పుడు 5 or 6 months ఎక్స్ట్రా తీసుకుని అప్పుడు అవుతుంది, మీకు ఇంకా ఈజీ అవుతుంది. లైఫ్ మీద మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడంటే అందరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మనం వీళ్ళు అట్ట ఆడుకుంటున్నారు, వీళ్ళు అట్ట పోతున్నారు, వాళ్ళతో కంపారిజన్ ఉంటాం. మన కంపారిజన్ ఎప్పుడు హై లెవెల్లో ఉన్న వాళ్ళతో ఉండాలి. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు అశోక్ నగర్లో దాదాపు 1,00,000 మంది దాకా ఉంటుంది. వాళ్ళతో కాంపిటీషన్ ఉండాలి. మనకి ఏంటంటే మన బ్యాచ్ వాళ్ళు కానీ వేరే బ్యాచ్ వాళ్ళతో కాంపిటేటివ్గా ఫీల్ అవుతాం. వాళ్ళు చదవట్లేదు, మనం కూడా అరే వాళ్ళు మన బ్యాచే కదా అట్లా అనదు. మనం ఏంటంటే వాళ్ళు అడ్వాన్స్గా ఉన్న వాళ్ళతో థింక్ చేయాలి. అప్పుడు మనం అనేది మనకి కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో అది నేను చెప్పదలుచుకుంది. మీరందరికీ మంచి అవకాశం ఉంది, లైబ్రరీ ఉంది, యూజ్ చేసుకోండి. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే టీచర్స్ ఫ్యాకల్టీ అయితే బాగుంటారు. మనం వాళ్ళని ఎట్లా యూజ్ చేసుకుంటాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. సో మీకు తను చెప్పినట్టు 17-20లో తన కోర్స్ అయిపోయింది. అంటే అదృష్టం అనేది ఎమ్మటే రాలే అనుకో, 21లో నోటిఫికేషన్స్ రాలే,
బట్ ఆయన గోల్ ఏమనుకున్నాడు, నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ప్రయత్నంలో భాగంగానే స్టార్ట్ చేసుకున్నాడు. 22, 23, 24, 25లో నోటిఫికేషన్ వచ్చినాయి. 22లో వచ్చింది సార్ నోటిఫికేషన్, 24లో ఎగ్జామ్ రాశాం, 25లో పెట్టుకున్నాను. చూడండి ఎంత మంచి అవకాశం అంటే, రిక్రూట్మెంట్ వచ్చే సమయంకి ఆయన ఫౌండేషన్ పర్ఫెక్ట్గా చేసుకొని రెడీగా ఉన్నాడు. ఈరోజు రైతు వర్షం ఎప్పుడు పడుతుంది, విత్తనాలు రెడీ చేసేసుకొని రెడీ ఉంటున్నాడు వర్షం కోసం. అట్లనే నోటిఫికేషన్ వచ్చే సమయంలో రెడీగా ఉన్నాడు. మీకు చెప్పేది కూడా దాని ఒకటే, ఇప్పుడు నాకు ఎవరో అశోక్ నగర్ పోతే బ్యాచ్ 17, 20. ఇంకా మీ దాంట్లో ఎవరైనా వచ్చారా మన దగ్గర పిల్లలు ఇక్కడ? మన సెకండ్ బ్యాచ్.